నేను బిగినర్ కాబట్టి ఐ స్టార్ట్ విత్ జ్యూస్. నువ్వెంత చూసినా ఫ్యాక్ట్స్ అవి మారు. వద్దులే. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు టాపిక్ ఏంటంటే బాయ్స్. అబ్బో, అవును, నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళానన్నావు కదే, వాడి పేరేంటి? వామ్మో, ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతావే? 2 years సిన్సియర్గా వెంటపడ్డా. మొన్న యాక్సెప్ట్ చేశానో లేదు, వెంటనే లివిన్లో ఉందామంటాడు. ఎక్కడి ఫ్యూజులు అక్కడే ఎగిరిపోయాయి నాకు. మరి నువ్వేమన్నావు? ఏం చెప్తాను, పేరెంట్స్ని లాగి అడ్డు పెట్టాను. ఎగ్జాక్ట్లీ. అబ్బాయిలంతా అంతే, అంతేరా, అబ్బాయిలే అంత. సారీ, చెప్పడం మర్చిపోయాను. అక్కకి రీసెంట్ బ్రేకప్. ఓహ్, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బేసికల్లీ నేను ఎక్కువ తాగనురా. ఏదో సాడ్ మూమెంట్స్లో ఇలా డ్రింకింగ్ ఎక్కువ అయిపోద్ది అంతే. చెప్పు బ్రో నీ లవ్ స్టోరీ. అదేమన్నా కల్కి స్టోరీయా బ్రో? విడమర్చి చెప్పడానికి ఒక ఫాల్తుగాడి స్టోరీ. ఆ స్టోరీలో నువ్వు కూడా ఉన్నావు పాప. అయినా సరే, అంటే అంటే ఇప్పుడే కదా కలిసాం, అంతా సింపుల్గా చెప్తే ఏదోలా ఉంటుంది. చిట్టి బ్రో, మన చిట్టి బ్రో చూడండి ఉందో. కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పేవాడు. ఆ ఒక్క క్వాలిటీ వింటున్నారా? ఆ ఒక్క క్వాలిటీ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. కానీ అంతే ముక్కుసూటిగా నేనంటే బోర్ కొట్టేసానని ముఖం మీద చెప్పేశాడు. అది సరే కానీ బ్రేకప్కి రీజన్ ఏం చెప్పాడు బ్రో? చిప్పు కొట్టేసిందా బ్రో? నా ముఖం చూస్తే బోర్ కొట్టిందంట, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. మరీ అలా ముఖం మీద బోర్ కొట్టేశావంటే ఏం అనిపించలేదా? అనిపించింది. నేను ఎంత పిచ్చిదానో నాకు తెలిసింది. మొత్తం వాడే అనుకున్నాను చూడు, అది నా తప్పు. నేనేదో పక్కకు కూర్చొని ఆలోచిస్తుంటే నా లైఫ్లో ప్రతి కార్నర్లో వాడే ఉన్నాడు, నేను లేను. టైం పడుతుంది కానీ సెల్ఫ్ లవ్ వెరీ ఇంపార్టెంట్ రా. అలవాటు చేసుకోవాలి, లైఫ్ సుకూన్ ఉంటుంది. మందేసేటప్పుడు అసలు మగాళ్ళ గురించే మాట్లాడకూడదు. కరెక్ట్, మాట్లాడకూడదు. మాట్లాడకపోతే స్టఫ్ ఎలా దొరుకుతుంది బ్రో? నాకెందుకో వంశీ మంచోడు అనిపిస్తుంది బ్రో. 2 years నుంచి చూస్తున్నాను కదా, హీస్ గుడ్. నేనంటే చాలా ఇష్టం వాడికి. పిచ్చోడ్లా తిరిగా 2 years.
మరి ఎందుకే 2 years తిప్పించుకున్నావు? ఒప్పేసుకోవచ్చు కదా వెంటనే. అంత వెంటనే లవ్ ఎలా పుడుతుంది నాకు అర్థం కాదు. వెనక ముందు ఎన్ని చూసుకోలే లవ్ పుట్టాలంటే. అది లవ్ అంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ రా. చూడగానే పుట్టేదాన్ని అట్రాక్షన్ అని అంటారు. వాడు శరత్, ఆ శరత్ గడికి మొట్టికాయలు కొట్టాలనిపించింది. ఫస్ట్ సైడ్ లవ్ అనగానే పిల్ల కత్తిలా ఉంది, ఖర్చు వేసుకొని పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాడు. లూస్. సింపుల్గా ఒక రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పంగానే కుక్క పిల్లల వాడు వెనకాల వచ్చేస్తా అనుకున్నాడు. పిచ్చి వాడకు బ్రో, బూతులొద్దు బ్రో. భూతులిల్లే బ్రో. బ్యాడ్ కో, బ్యాడ్ కో, బ్యాడ్ కో, బ్యాడ్ బ్యాడ్ కో. అందరికీ నీ అంత ఓపిక ఉండదు కదా బ్రో. బాడీ కూడా అన్నీ కావాలనుకుంటుంది. అది కొంచెం పక్కన పెట్టు. సరే, నీకు వంశీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసు. 2 సంవత్సరాలు మొత్తం అనలైజ్ చేసి యాక్సెప్ట్ చేసావు, అంతేనా? అన్నీ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బిజినెస్, వాడి పాస్ట్ రిలేషన్షిప్స్, అలవాట్లు, ఇష్టాలు, ఏమి ఇష్టం, ఇవన్నీ తెలుసు. బేసికల్లీ వంశీతో అన్ని రకాలుగా సేఫ్గా ఉంటుంది. పర్లే, ఈ విషయంలో నేను 0. కానీ నేనేమనుకుంటున్నానంటే వాడు వంశీ, వాడు ఏమైతే పోర్ట్రే చేస్తున్నాడో నీకు అవి మాత్రమే తెలుసు అనుకుంటా. వాడి గురించి నీకు తెలియనివి ఇంకా చాలా ఉండుంటాయి కదా. జస్ట్ లైక్ ఈరోజు లివింగ్కి రమ్మన్నాడు చూడు, షాక్ అయ్యావు అలా. యాక్చువల్లీ కొంచెం షాక్ అయ్యా, కానీ నాకు అదంతా పెద్ద తప్పులా అనిపించలేదు. ఈ రోజుల్లో అవన్నీ కామన్ కదా. వెరీ. నువ్వేంటి మొత్తం మా ఇద్దరి గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? నీ గురించి ఏం చెప్పట్లేదు? నువ్వు పూణే వెళ్ళాక మళ్ళీ వాళ్ళిద్దరిని కలుస్తావా? వాళ్ళెవరు? ఒకడేమో దీని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఇంకొకడేమో దీని ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్, అంతే కదా? చిట్టి చిట్టి, సారీ చిట్టి, నేనేదో క్యాజువల్గా అన్నా చిట్టి. చిట్టి ఏడవకు చిట్టి, ప్లీజ్ చిట్టి. ఏడుస్తుందా? చిట్టి సారీ. పర్లేదు. ఓకే ఓకే. ఏం లేదు సత్య, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి నాకు బాయ్ బెస్టీ వల్ల గొడవ అయింది. ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. కొన్ని రోజుల తర్వాత నా బాయ్ బెస్టీ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. నేను కొంచెం టైం అడిగాను. ఈ లోపల ఇద్దరు ఎక్కడ కలిశారో ఏమో, నా ఆఫీస్ దగ్గరికి తాగొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారే. అరుస్తూ గొడవ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి వర్క్ ప్లేస్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడితే అందరి ముందు తనకు ఎలా ఉంటుంది? ఇంకా సిగ్గు లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇద్దరు వచ్చి నాకు సారీ చెప్తున్నారు. గొడవైన రోజు నుంచి ఇంకో ఆఫీస్కే వెళ్ళలేదు. సడన్గా నాకు ఈ ఊరు, ఈ జాబ్, ఈ ఫ్లాట్ అన్నిటి మీద విసుగు పుట్టింది. లవ్ అంటేనే అసహ్యం పుట్టింది. యు ఆర్ రైట్. అందుకే పూణేలో తెలిసిన ఫ్రెండ్ ద్వారా జాబ్ అప్లై చేశాను. వచ్చింది. వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఏదో కొత్త ఐడెంటిటీ కోసం వెళ్ళిపోతా, కొత్త లైఫ్ కోసం. ఆల్ ది బెస్ట్. ఇంకోసారి ఊరికే రాను. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ చిట్టి, నువ్వు వెళ్ళు. నువ్వెందుకే సారీ చెప్తున్నావు? ఈ మగన కొడుకులు తాగితే బ్రెయిన్ జారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. చెయ్యవు. అసలు ఉంటాయి కదా పని చేయడానికి. ఇవన్నీ విన్న తర్వాత వంశీ విషయంలో నేను చాలా లక్కీ అనిపిస్తుంది. మా రిలేషన్కి ఏమీ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. నాకు వాడంటే చాలా ఇష్టం.
I love him so much. నేను పూణే వెళ్తే ఈ లవ్ అన్న దాన్ని దగ్గరికే రానివ్వను. నా లైఫ్, నా ఫ్లాట్, నా జాబ్ అంతే. ఎవడైనా లైన్ వేయడానికి వస్తే హ్యాపీగా లవ్ చేసుకోరా బాబు అని చెప్తా. నో మోర్ రిలేషన్షిప్స్. లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ రా, కానీ అది ఎందుకో ప్రతిసారి ఒక్కరి సైడ్ నుంచే ఎక్కువగా ఉంటుంది. మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి సరెండర్ అవ్వాలి. కానీ అలాంటి వాళ్ళు ఉంటారా? మ్హూ. అందరూ లవ్ అనే పేరుతో ఏడిపించే వాళ్ళే, అంతే కదా? హ? హ. నేనేం లవ్ ఫెయిల్యూర్ని కాదు, వాడే ఫెయిల్యూర్. నాలాగే ప్రేమించేవాడు నాకు దొరుకుతాడు, కానీ చెత్తలో వెతుక్కోవడానికి టైం పడుతుంది. ఏంటిది? సత్య, నువ్వేంటి ఎంత మార్నింగే లేచావు? హ్మ్. సరే పద, కిందకెళ్ళి టిఫిన్ చేసొద్దాం. నాకు చాలా ఆకలిగా ఉందబ్బా. లేదు, నువ్వు వెళ్ళు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. బిజీయా? అయినా అంత ఇంట్రెస్టింగ్గా ఫోన్లో ఏముంది? బా ఆగవే, నేను ఫ్రెండ్ యాప్లోని ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఒక 5 minutes, నువ్వు వెళ్ళేసిరా. ఫ్రెండ్ యాప్పా? ఫ్రెండ్తో ఇంత మార్నింగ్ పూట? హ్మ్. అవును, నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఐ ఫీల్ లైక్ షేరింగ్ మై ఫీలింగ్స్ విత్ దెమ్. అందుకే నువ్వు వెళ్ళు, నేను వస్తా. అబ్బా కాదే, నాకు కూడా ఈ ఫ్రెండ్ యాప్ గురించి చెప్పు, వింటాను. ఇదొక సూపర్ కూల్ యాప్. ఇక్కడ నువ్వు కొత్త పీపుల్ని మీట్ అవ్వచ్చు అండ్ గ్రూప్ యాక్టివిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు, సిమిలర్ టు యువర్ ఇంట్రెస్ట్. అండ్ ఇట్స్ రియలీ ఫన్ అండ్ ఈజీ టు యూస్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ మేకింగ్ రియల్ కనెక్షన్స్, వెదర్ యూ వాంట్ టు టాక్, ప్లే గేమ్స్ ఆర్ ఈవెన్ డూ సమ్ గ్రూప్ యాక్టివిటీస్. దట్స్ ఇంట్రెస్టింగ్. బట్ కొత్త పీపుల్తో మీట్ అవ్వడం అంటే ఇది సేఫేనా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇక్కడ ఫీచర్స్ లైక్ ప్రొఫైల్ వెరిఫికేషన్ అండ్ మోడరేషన్ టు కీప్ ఎవ్రీథింగ్ సెక్యూర్ ఉంటాయి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మెయిల్ యూజర్స్ నీకు వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తే నువ్వు దాన్ని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆసమ్. నేను కూడా ఈ యాప్ని ట్రై చేయాలనుకుంటున్నా. బట్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో వచ్చిన లింక్తోని నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అబ్బా, 25కి 4 మార్కులా? నేను నీలాగే ఉండరా, కానీ ఇంత గలీజ్గా అయితే లేను. తింటాం కాకుండా చదువు. అవునరా జున్ను, నీకెవరంటే ఎక్కువ ఇష్టం రా? అమ్మా. ఇంకా నాన్న. ఇప్పుడు మీ అమ్మ వచ్చిందా మీ నాన్న వచ్చాడా రా నేను తీసుకుపోవడానికి? నువ్వు వచ్చా. మరి ఎవరు ఎక్కువ ఇష్టం అంటే అమ్మా నాన్న అంటావేంది బే? నీ ఇష్టం, నేను ఇంటికి తీసుకుపోను. సర్లే, నువ్వంటేనే ఇష్టం. ఇప్పుడు చెప్పురా, నీకెవరంటే ఎక్కువ ఇష్టం? అయితే ఇప్పుడు నీ పేరు చెప్పాలనా? చెప్పు బే. నువ్వంటేనే ఇష్టంలే. ఐ లవ్ యూ మామాను. నీ ఇష్టం, నేను తీసుకెళ్ళను. సర్లే, ఐ లవ్ యూ మామా. ముందు మామ, ఆ తర్వాతే అమ్మా నాన్న, సరేనా? సరే. వెరీ గుడ్ రాజును. అయినా నీకు నేను కాకపోతే ఎవరున్నారా? మామని కదా, అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. పద ఇంటికి వెళ్దాం. ఫస్ట్ అమ్మ, తర్వాత సురేఖ, నువ్వు లాస్ట్. రే 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 రే, నీకు అసలు ఈ మామ పోలికలు రాలేదురా, అన్ని ఆ బావగాడి పోలికలే. మళ్ళీ దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా. హలో. హలో
అభి ఈ రెస్టారెంట్ పక్కనే ఉన్న సెలూన్ షాప్ లో వస్తున్నాను మేడం. సత్య, దీని తర్వాత ప్లాన్స్ ఏంటి? నీకేం కావాలో అడుగు. మ్మ్, అంటే ఇవాళ వంశీ బయటికి వెళ్దామన్నాడు. నాకెందుకు చెప్తున్నావు? అదే నాకు అర్థం కావట్లా. మేబీ తప్పు చేస్తానేమో అన్న భయంతో అనుకుంటా. నాకు తెలియదు. గాయ్స్, ఉన్నదొక్కటే లైఫ్. దాంట్లో తప్పొప్పులు పక్కన పెట్టేసేయండి. నీకేది ఇష్టమో అదే చెయ్యి. చేసిన పనికి మళ్ళీ రిగ్రెట్స్ ఫీల్ అవ్వకూడదు, అది ఏదైనా సరే. హలో అభి, లోపలికి వచ్చేసాయి. కమ్ ఇన్ సైడ్. జాను చూడు, వాడిని డైరెక్ట్గా సలూన్కే తీసుకొచ్చేసింది. మొత్తం 480, ఓకేనా? సరిపోయిందండి. సార్, ఇది కూడా మీకు ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తుంది. ఇదిగో, టిప్ పర్లేదు తీసుకో. ఓవర్ టైం అనుకుంటా. థ్యాంక్ యూ. ఏంటి వీకెండ్ అంతా ఇచ్చి పడేసావా? మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు జానం చూస్తే భలే అనిపిస్తుంది. ఏ లవ్ జోలికి పోకుండా నచ్చిన అబ్బాయితో డబ్బులు ఇచ్చి మరీ కావాల్సినంతసేపు ఉంటది. ఇప్పుడు నిన్నెవడాపాడు? వామ్ము, మా వాడికి తెలిస్తే ఇంకంతే సంగతులు. సరే, అయిపోయిందా? ఇక నేను వెళ్తాను. ఇడ్లీ ఎలా ఉంది? చట్నీ కొంచెం పుల్లగా ఉంది. సత్య, నాకు డౌట్. ఏంటి? నీది రామ్ది 4 years రిలేషన్ కదా? ఇప్పుడు ఒకవేళ రామ్ మళ్ళీ వచ్చి అపాలజీ చెప్పి కలిసి ఉందామంటే ఏమంటావు? ఇప్పుడు వంశీ ఉన్నాడు కదా. వంశీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? హీఈస్ నాట్ రామ్. నేనేమన్నాను? నేను జస్ట్ చెప్పేది విను. వంశీ టాపిక్ లేకుండా ఏమైనా చెప్పు, వింటాను. సి, you're not even ready to discuss. Waste of time. సరే చెప్పు. వంశీకి నీకు బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది? 50%? 5%? పోనీ 1%? 1% ఉందేమో. అంటే మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే కాన్ఫిడెన్స్తో ఉండేదాన్ని. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ బ్రేకప్ అయితే అంత నమ్మిన నువ్వు ఎంత హర్ట్ అవుతావో. అంత హర్ట్ అయినా నేను రెండోసారి నమ్మడం అంటే దాన్ని ఫూలిష్నెస్ అంటారు. సత్య, అందరూ నీలా ఈజీగా నమ్మేరు అని బయట అమ్మాయిలు చాలా తెలివిగా ఉన్నారు. సరే, నాకు తెలివి లేక బ్లైండ్గా మోసపోయాను. చూస్తా నీ రిలేషన్ ఎలా ఎండ్ అవుతుందో. వాట్ డు యూ మీన్? నువ్వే కదా అన్నావు 1% ఛాన్స్ ఉందని. సత్య, డోంట్ ఈవెన్ డేర్ టు గో దేర్. సారీ. సారీ అంటే మీ ఇద్దరు మళ్ళీ కలిస్తే ఇలా బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పాను, అంతే. నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలాంటిది ఏమైనా ఫేస్ చేస్తే బాధపడకుండా స్ట్రాంగ్గా ఉంటావని చెప్తున్నా. అయినా వంశీ నాకు ఆప్షన్ ఇవ్వట్లే. నాకు రామ్ వద్దు చాందిని. ఐఎమ్ గెటింగ్ బెటర్ డే బై డే. ఇలానే ఉండని. సరే, ఇదంతా వదిలే.
అయినా ప్రపంచంలో మాట్లాడుకోవడానికి ఇన్ని మంచి గాసిప్స్ ఉంటే నేను దీన్ని తెచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. చాందిని ఒకసారి ఇట్రా. హా? సరే, నేను చిట్టికి ప్యాకింగ్కి హెల్ప్ చేసి వస్తా, నువ్వు తినేసి వచ్చేయి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? చెప్పానుగా ఇంక రానని. మేమున్నాం కదా ఇక్కడ, అప్పుడప్పుడు వస్తూ ఉండు. మీరే రావచ్చు కదా పూణేకి, నేను అక్కడికి వెళ్ళాక ఫ్లాట్ సెట్ చేసి చెప్తా. నువ్వు చాలా మంచిదానివి చిట్టి, నాకు చాలా నచ్చేసావు. కమియర్. ఇన్ని ఇయర్స్గా తెలిసిన వాడు నన్ను బిచ్ అని అందరికీ వినపడేలాగంటే 2-3 డేస్లో నీకు నాలో మంచితనం కనబడిందా? అయ్యో చిట్టి, హోల్ హార్టెడ్గా చెప్తున్నా, యువర్ గిఫ్టెడ్. నీకు నచ్చింది చేయి, నచ్చినట్టుండు. ఎవరు ఆపుతారో చూద్దాం. సత్య, నువ్వు పైకి వెళ్ళిపో, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తా. సరే, త్వరగా ఆ, సరే. నిన్ను కలవాలంటే ఒక 45 నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట. నేను చెప్పాను. నాకైతే అలానే అనిపిస్తుంది. హార్లిక్స్ బ్రదర్, హార్లిక్స్. సిగరెట్ లేకుండా కాఫీ తాగలేవా నువ్వు? తాగలేను. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్? నేను నార్మల్గా అడిగాను అంతే. నేనేం సీరియస్గా చెప్పట్లేదు, నార్మల్గానే చెప్తున్నా. నా టోనే అంత. లేదు, నువ్వు కోపంగానే అన్నావు. నార్మల్గానే చెప్తున్నా అంటున్నా కదా, మళ్ళీ సీరియస్గా చెప్తున్నా అంటావు. ఏ హార్లిక్స్ తాగేసి వెళ్ళు, నీకోసమే తెప్పించాను. ఓయ్ సారీ. హలో సత్య. హలో. అర్జెంట్గా స్కూటీ కీస్ తీసుకొని కిందకి రా. ఎందుకు ఏంటని చెప్తా కానీ రావా? చెప్పు, ఏమైందో? నాకు బుర్ర పగిలిపోతుంది, అర్జెంట్గా వెళ్ళి కాఫీ తాగాలి. ఇప్పుడు వస్తావా? వస్తున్నా. రా త్వరగా. చిన్నగా పో చాందిని. చిన్నగా పో కాదు, మెల్లగా వెళ్ళు అనాలి. సరే, ఆ పక్క కాపు, నేను తోలుతా బండి. పట్టుకో.
రూట్ చెప్తుండు. స్ట్రైట్. మాకు తెలుసులే. చెప్పు, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? అసలు ఏం లేని దానికే ఊరికే అరుస్తుండు వంశీ నా మీద. ఏంటంట? కాఫీ తాగేటప్పుడు సిగరెట్ కంపల్సరీగా అని అడిగా, అంతే. దానికి బర్రెగొని తీసుకొని ఓ అని అరుస్తుండు నా మీద. గర్ల్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలన్న బేసిక్ కామన్ సెన్స్ లేదు వాడికి. నేను కోపంగా వెళ్ళిపోతుంటే హార్లిక్స్ వచ్చింది తాగేసెళ్ళు అంట. ఏదో వాడిచ్చే హార్లిక్స్తోనే నేను లైఫ్ అంతా బతికేస్తా అన్నట్టు. సిగరెట్ తాగుతున్నవాడిని తాగనివ్వకుండా ఎందుకు తాగుతున్నావు, ఎలా తాగుతున్నావు అన్నవి ఎందుకు? నీకు స్మోక్ పడకపోతే దూరంగా ఉండొచ్చుగా. ఏంటో, అక్కడ కూర్చుందాంబా. వెయిటర్, సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తోని ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ లేకపోతే యాప్ స్టోర్ ప్లే స్టోర్లో ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరీ అప్ గైస్.